మీరు చూస్తున్నటువంటి ఈ సహోదరి పేరు అయ్యమ్మ. వీరి సాక్ష్యమేమనగా, ఈ పైబోగుల నుండి వస్తున్న యొక్క అయ్యమ్మ గారి యొక్క పెద్ద కుమారుడు ఇతని పేరు అశోక్. వీరికి వివాహమై 3 సంవత్సరాలు అవుతూ ఉన్న సంతానము లేకపోతే హాస్పిటల్కి వెళ్ళారు. నీటి బుడగలు ఉన్నాయి అని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఈమెకు సంతానము కలగడం లేదో, అంటే వీరికి తమ్ముడు ఉన్నాడు, ఈయన యొక్క తమ్ముడికి వివాహం అయ్యింది, వెంటనే ఆమె గర్భం దాల్చింది, వారికి సంతానం కలిగింది. అయినా వీరికి సంతానం కలగని వేళల్లో ఈ కుమార్తె బహు దుఃఖముతో, ఈ కుమారుడు బహు వేదనతో ఉన్న సమయంలో ఎందుకు వీరికి గర్భం నిలబడడం లేదని హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తే ఈ కుమార్తె గర్భసంచిలో నీటి బుడగలు ఉన్నాయని వైద్యులు చెప్పారు. అప్పుడు ఆ మాట ఈమె వినగానే డీలా పడిపోయింది. నా పెద్ద కొడుక్కి సంతానం లేదు అని చెప్పి కన్నీటితో ఈ మహిమశాలకు 7 వారాలు తిరుగుతానని దుఃఖముతో ఆమె తీర్మానం చేసుకుందంట. నేను మహిమశాలకు 7 వారాలు తిరుగుతాను ప్రభువా. నా పెద్ద కుమారునికి వివాహమై 3 సంవత్సరాలు అవుతుంది, సంతానం లేక ఎంతో బాధపడుతూ ఉన్నారు. చుట్టుప్రక్కల వాళ్ళు అనేక మాటలతో, సూటిపోటి మాటలతో కృంగదీస్తూ ఉన్నారు, బాధకు గురి చేస్తూ ఉన్నారు. నా పెద్ద కుమారుని, నా పెద్ద కోడల్ని నువ్వు దర్శించి, నీవు గనుక నా కోడలికి గర్భాన్ని తెరిచి సంతానం ఇస్తే నేను మహిమశాలలో సాక్ష్యం చెప్పుకుంటాను అని వీరు తీర్మానం చేసుకున్నారంట. ఈమె తీర్మానం చేసుకొని ఈమెతో వీరిరువురిని కూడా మహిమశాలకు 7 వారాలు తిప్పగా ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు మందులు వాడకపోయినా ఆ నీటి బుడగలు ఎట్టిపోయో తెలియదు, కానీ దేవుడు గర్భాన్ని నిలబెట్టాడు. ఈమె గర్భవతిగా ఉన్నప్పుడు నేను ఒకసారి ఈమె ఇంటికి నేను గృహదర్శనానికి వస్తున్నానని పొటేల్ని కోసి, పెద్ద కొడుకు, చిన్న కొడుకు, కోడళ్ళు అందరూ కలిసి పొటేల్ని కోసి ఊరు మొత్తానికి ఆహారం ఏర్పాటు చేశారు. అయితే ఆ రోజు నేను చెప్పింది, నా కోడల్ని దేవుడు దర్శించాడు, గర్భాన్ని తెరిచాడు, మగబిడ్డిచ్చేలాగా ప్రార్థన చెయ్యాలంటే నీ పెద్ద కోడలికి దేవుడు ఖచ్చితంగా మగబిడ్డనే ఇస్తాడని బల్లగుద్ది చెప్పొచ్చాను. అద్భుతకరుడైన దేవుడు, ఆశ్చర్యకరుడైన దేవుడు తన సేవకుని మాటను రూఢిపరుస్తాడు కదా. చక్కనైన, అందమైన, ఆరోగ్యకరమైన మగబిడ్డనిచ్చాడు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని కనపడుతాం. మరి ఈరోజు కృతజ్ఞతగా వీరు ఇదిగో ఈ దంపతులు వారి తల్లిని పెట్టుకొని దేవుడిచ్చినటువంటి కుమారుణ్ణి తీసుకొని ఈ మహిమశాలకు వచ్చారు. ప్రభు పేరట సాక్షి చెప్తూ ఉన్నారు. వీరి పట్ల దేవుడు చేసిన మేలును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి శాలకు వచ్చాక నా కోడలి గర్భాన్ని తెరిచాడు, మేలు చేశాడు. అక్కడే నా మనవడికి నేను అన్నప్రాసన చేయించుకొని పేరు పెట్టించుకోవాలని వీరు అనుకున్నారంట. మరి ఈ రోజున పేరు పెట్టండి అని చెప్పి అంటూ ఉన్నారు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, సకల ఆశీర్వాదములకు కారణపుత్రుడైన యేసయ్య నీకు స్తోత్రములు. అశోక్ని, తన భార్య మహాలక్ష్మిని ప్రేమించి దీవించి ఇచ్చిన కుమారుణ్ణి బట్టి ప్రార్థిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామంలో మహిమరాజ్ అనే నామకరణం చేస్తూ ఉన్నాను ప్రభువా. ఈ కుమారుని యొక్క జీవిత కాలం అంతటిని ప్రభువా మహిమ చేత నీవు నింపుతూ రాజులాగా బ్రతికే కృపను ప్రసాదించి, రాజు అన్నిటిలో సమృద్ధి కలిగినట్లుగా ఈ కుమారుడిని మహిమ చేత నాయన సకల సమృద్ధి కలిగి మీ దయలో, మనుషుల దయలో వర్ధిల్లు కృపనీయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.